హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచం మొత్తంలో చాలా దేశాలు అంతరిక్షంలోకి చాలా మిషన్స్ని లాంచ్ చేశాయి మరియు ఆ దేశపు జెండాను పాతి వారి గౌరవాన్ని చాటుకున్నాయి. అయితే ఎప్పుడైనా అంతరిక్షం గురించి చర్చ వస్తే అన్నింటికంటే ముందుగా చంద్రుడిపై మొదటగా కాలు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుకొస్తారు. మనందరికీ ఈ విషయం తెలుసు. అదేంటంటే 16 జూలై 1969 నాసా ద్వారా లాంచ్ చేయబడిన అపోలో 11 మిషన్ విజయవంతంగా మిషన్ని కంప్లీట్ చేసి ఒక చరిత్రను సృష్టించింది. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే చంద్రుడి మీద అడుగుపెట్టే ఈ ప్రయాణం అనేది ఎన్నో అపాయాలతో నిండి ఉంది. సో ఈ వీడియోలో మనం అపోలో 11 మిషన్లో పంపించిన ఆస్ట్రోనాట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని గురించి ఈ రోజు వరకు కూడా చాలా మందికి తెలియదు. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. జూలై 1969 అంటే 52 సంవత్సరాల క్రితం ఇదే రోజు మనిషి చంద్రుడి మీద కాలు పెట్టి హిస్టరీలో ఒక కొత్త పేజీ యాడ్ చేశాడు మరియు భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లబోయే చాలా మిషన్స్కి అడ్డంగా ఉన్న తలుపుల్ని తొలగించారు. నాసా ద్వారా లాంచ్ చేయబడిన అపోలో 11 21 గంటల 31 నిమిషాలకు చంద్రుడి సర్ఫేస్ పైన ఉంది మరియు 24 జూలై 1969 మళ్లీ భూమి మీదకొచ్చింది. మనలో చాలా మందికి కేవలం ఈ కథ మాత్రమే తెలుసు. కానీ మీకు చెప్పాలంటే చంద్రుడి మీదకు వెళ్లిన ముగ్గురు ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ మరియు మైకేల్ కోలిన్స్ల గురించి ఎవరికీ తెలియదు. సో ఆ రోజు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కాలంలో వెనక్కి వెళ్దాం మరియు మనం వెళ్లాల్సింది 16 జూలై 1969 నాసా ఆఫీస్లోకి. అక్కడ ఉండేవారు అందరూ కూడా చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే కొద్ది క్షణాల్లోనే అపోలో 11 మిషన్ భూమిని వదిలిపెట్టి అంతరిక్షం వైపుగా వెళ్లబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముగ్గురు ఆస్ట్రోనాట్స్ యొక్క హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా ఉంది. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మైకేల్ కోలిన్స్ అపోలో 11 మిషన్లోనే ఉండిపోయాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ మాత్రమే చంద్రుడి సర్ఫేస్ పై ల్యాండ్ అయ్యారు. చివరికి 8 గంటల 32 నిమిషాలకి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో 11 మిషన్ లాంచ్ అయింది. ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ యొక్క అంతరిక్ష యాత్ర మొదలైంది. 4 రోజుల తర్వాత ఇది చంద్రుడి సర్ఫేస్కి దగ్గరగా వెళ్ళింది. ఏ లూనార్ మోడ్యూల్ ద్వారా అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ చంద్రుడి దగ్గరగా వెళ్లారో దాన్ని ఈగిల్ అంటారు. ఎప్పుడైతే అందరికీ అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనిపించిందో అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి తెలిసింది ఏంటి అంటే ఈగిల్ అనుకున్న సమయం కంటే 4 సెకండ్లు ముందుగా ప్రయాణిస్తోంది అని. దీని అర్థం ఏంటంటే ఈ ఈగిల్ అనుకున్న ప్రదేశం కంటే ఇప్పుడు వేరే ప్రదేశంలో ల్యాండ్ అవ్వబోతోంది. ఈ క్రమంలో వీరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వీరు భూమి నుంచి ఎలాంటి సహాయం కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. ఈ అంతరిక్ష యానానికి మరియు చంద్రుడికి మధ్య దూరం కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ ఆస్ట్రోనాట్స్ ఈ సమస్య నుంచి బయటపడే లోపే ఇంకో సమస్య వచ్చి పడింది, అపోలో గైడింగ్ కంప్యూటర్. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇది ఒక్కసారిగా ఎర్రర్ కోడ్ 1202ను చూపించడం మొదలుపెట్టింది. అయితే ఈ ఎర్రర్ కోడ్ అంటే ఏమిటి, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని ఏ ఆస్ట్రోనాట్ కూడా ఐడియా లేదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ను భూమి మీద ఉన్న వాళ్లకు చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ ఎర్రర్ కోడ్ని ఇగ్నోర్ చేసి మిషన్లో ముందుకు వెళ్లమని. అయితే తర్వాత ఏం తెలిసింది అంటే ఇది రాడార్ సిస్టమ్ నుంచి చాలా ఎక్కువ కమాండ్స్ రావటం వల్ల కంప్యూటర్ సిస్టమ్ ఓవర్లోడ్ అయి ఈ ఎర్రర్ కోడ్ని డిస్ప్లే చేసింది అని. ఒకవైపు ఈ ఎర్రర్ కోడ్ మరియు మరోవైపు చంద్రుడిపైన ల్యాండింగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా శాంతంగా భయపడకుండా కంట్రోలర్స్ని తన చేతిలోకి తీసుకున్నాడు మరియు ఎక్కడైతే అందరూ సేఫ్గా ఉంటారో అలాంటి ప్రదేశంలో ల్యాండ్ చేయాలి అనుకున్నాడు. 20 జూలై 1969 8 గంటల 15 నిమిషాలకు ఈగిల్ విజయవంతంగా చంద్రుడిపైన ల్యాండ్ అయింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ఏరియాకి ట్రాంక్విలిటీ బేస్ అని పేరు పెట్టారు. ఈగిల్ నుంచి బయటకొచ్చి చంద్రుడి మీద మొదటగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు పెట్టారు మరియు అమెరికా జెండాను చాలా గౌరవంతో ఎగరవేశాడు. అయితే ఇది విన్న తర్వాత మీకు మిషన్ సక్సెస్ అయిపోయింది, ఇక మిగిలింది కూడా బాగానే జరిగి ఉంటుంది అని అనిపిస్తే మీ అభిప్రాయం తప్పు. అప్పుడు వీరికి కూడా అంతా బాగానే ఉంది అని అనిపించి భూమి మీదకు తిరిగి ప్రయాణం మొదలు పెడదాం అనుకున్నారు. కానీ సరిగ్గా ఇలా అనుకునేసరికి అక్కడ ఏం జరిగిందంటే మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జెండా పాతిన తర్వాత వారు తిరిగి వస్తున్నప్పుడు వారికి అనిపించింది ఏంటంటే ఇక మనం భూమి మీదకి ఖచ్చితంగా వెళ్లలేమో అని, ఇక మనం చంద్రుడిపైనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని. అయితే నిజానికి అక్కడ ఏం జరిగింది?
చంద్రుడి మీద ఉన్న అతి తక్కువ టెంపరేచర్ కారణంగా ల్యాండింగ్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్లో ఉండే ఇంజన్ యొక్క ఫ్యూయల్ పైప్లో ప్రెషర్ బాగా పెరిగిపోయింది. అంటే అందులో ఉండే ఫ్యూయల్ గడ్డ కట్టుకుపోయింది. ఇన్ఫ్యాక్ట్ నాసా కూడా వారి ఆస్ట్రోనాట్స్కి ఈ కమాండ్ని ఇవ్వబోయింది. అదేమిటంటే పరిస్థితి చేయి దాటిపోక ముందే వారు స్పేస్ క్రాఫ్ట్తో అక్కడి నుంచి తప్పించుకోవాలి అని. అయితే ఈ ప్రెషర్ ఎంతలా పెరిగిపోయింది అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏ క్షణంలో అయినా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి. నిజంగా ఒకవేళ అలా జరిగి ఉంటే వీరు తిరిగి భూమి మీదకి రావడంలో సక్సెస్ అయ్యేవారా? అయితే మనం ఇది వీరి అదృష్టం అనుకున్నా ఇంకేది అనుకున్నా ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది. కొంత సమయం తర్వాత ఆ గడ్డ కట్టిన ఐస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనివల్ల మళ్లీ ఫ్యూయల్ పైప్ యొక్క ప్రెషర్ నార్మల్ అయిపోయింది. గంటన్నర పాటు చంద్రుడి మీద బాగా తిరిగిన తర్వాత మరియు స్పేస్ క్రాఫ్ట్కు వచ్చిన ఈ సమస్య తీరిన తర్వాత వీళ్ళు అందరూ ప్రశాంతంగా శ్వాస తీసుకున్నారు. అయితే దీని నుంచి బయటపడిన వెంటనే ఇంకో సమస్య వచ్చి పడింది. అదేంటంటే స్పేస్ క్రాఫ్ట్లో ఒక భాగంగా ఉన్న స్విచ్ విరిగి కింద పడిపోయింది. దీని కారణంగా సర్క్యూట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. దీనివల్ల పవర్ మొత్తం ఆఫ్ అయిపోయింది. అక్కడ బాగా వెతికిన తర్వాత ఎడ్విన్కు ఒక స్విచ్ అయితే దొరికింది. కానీ దానిని ఫిక్స్ చేయటం ఇప్పుడు అతిపెద్ద టాస్క్గా మారింది. ఎందుకంటే వారికి ట్రైనింగ్ సమయంలో దీని గురించి ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఎవరూ కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆల్డ్రిన్ ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఎలాంటి పరిష్కారం కనిపించకపోయేసరికి వారు తమ సొంత తెలివిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వారు ఏ ప్లేస్ నుంచి అయితే స్విచ్ విరిగిపోయిందో దాని ప్లేస్లో ఒక పెన్ని ఉంచారు. 6 గంటల పాటు ప్రయత్నించినా అవ్వని పనిని ఒకే నిమిషంలో ఒక పెన్ చేసి చూపించింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. తిరిగి వీరు భూమికి ప్రయాణం మొదలుపెట్టారు. ప్లాన్ ఏంటంటే కొలంబియా విమానం ద్వారా వారు తిరిగి భూమి మీదకు రావాలి. అందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి కమాండ్ మాడ్యూల్, ఇందులో ఆస్ట్రోనాట్స్ ఉంటారు. 2 సర్వీస్ మాడ్యూల్, ఇందులో చంద్రుడి నుంచి తీసుకొచ్చిన మిగిలిన విమానం యొక్క సామాన్లుంటాయి. కొలంబియా భూమి మీదకు రాగానే ఈ 2 వేరువేరు దిశల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఒకదానితో ఒకటి ఢీకొని క్రాష్ అవ్వకుండా ఉంటాయని. కానీ ఇక్కడ వీరి లక్ అనేది వీరికి ఇంకో దారిని చూపించింది. 2 మాడ్యూల్స్ వేరువేరు డైరెక్షన్లో కాకుండా 2 కూడా ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూసుకొస్తున్నాయి. ఒకవేళ ఈ 2 ఇంకా దగ్గరగా వచ్చి ఉంటే ఆకాశంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగే ఉండేది. కానీ ఇంత వేగంగా ఒకదాని వెనుక ఒకటి వస్తున్నా కూడా వాటికి అసలు ఏమీ జరగలేదు. అవి 2 చాలా ప్రశాంతంగా పసిఫిక్ మహాసముద్రంలో 24 జూలై 1969న ల్యాండ్ అయి ఈ మిషన్ని విజయవంతం చేశాయి. మనం ఎప్పుడైనా ఈ మిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన మైండ్లో ఈ ముగ్గురి ఆస్ట్రోనాట్స్ గురించి కాకుండా కేవలం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి మాత్రమే అనుకుంటాం. కానీ మీకు చెప్పాలంటే ఈ మిషన్ సక్సెస్ అవ్వడం వెనక కేవలం నాసా మాత్రమే కాకుండా ప్రపంచంలో 40,000 మంది చేసిన కృషి దాగి ఉంది. అయితే ఇంకో విషయం ఏమిటంటే అపోలో 11 మిషన్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఇంటర్నెట్లో ఉంది. మరియు అందులో ఈ సమస్యల గురించి ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇంటర్నెట్లో చాలా స్టోరీస్ ఎలా ఉన్నాయంటే అవి మూన్ ల్యాండింగ్ను ఫేక్ అని చెప్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము దానిపైన కూడా ఒక వీడియోను ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈ వీడియో వీలైనంత వరకు ఎక్కువ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేసి చెప్పండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.